మారితే పదవి పక్కా అనుకున్నారు. రాత్రికి రాత్రే ఫ్యాన్ కింద నుంచి సైకిల్ ఎక్కేశారు. ఎన్నికల్లో కూటమి తరపున పనిచేశారు. ఎన్నికలు ముగిశాక మాత్రం పదవి లేదు. పనులు లేక జాడే లేకుండా పోయారట ఆ మాజీ ఎమ్మెల్యే. చివరికి మళ్ళీ సొంత గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ, ఎందుకు సైలెంట్ అయ్యారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి. అనంతరం తెలుగుదేశంలో చేరారు. జగన్మోహన్ రెడ్డి కోసం 10 ఏళ్లుగా శ్రమించిన వైసీపీలో తగిన గౌరవం దక్కలేదనే అసంతృప్తితో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితా విడుదలైన తర్వాత రోజే ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో చేరడం విశేషం. అయితే 1994లో కడపలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ద్వారకానాథ్ రెడ్డి ఆ తర్వాత 1999లో కాంగ్రెస్లో చేరారు. ఇదిలా ఉంటే గడికోట ద్వారకానాథ్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే. 2009 నియోజకవర్గాల విభజనకు ముందు లక్కిరెడ్డిపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రాయచోటిలో విలీనమైంది. దీంతో దగ్గర బంధువు గడికోట శ్రీకాంత్ రెడ్డికి రాయచోటి టికెట్ దక్కడంతో పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పైగా వైసీపీలో నంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయి సొంత బామ్మర్ది కావడంతో పార్టీలో గుర్తింపుకు ఇబ్బంది లేకుండా సాగిందట. కానీ మళ్లీ ఎమ్మెల్యే కావాలనే కోరిక ఆయన రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చిందంటారు. రెండు 2024 ఎన్నికల ముందు వైసీపీని వీడి సైకిల్ ఎక్కి టికెట్ రేసులో ఉన్నారు. అయినప్పటికీ చివరి క్షణంలో మండిపల్లి రాయచోటి టికెట్ ఎగరేసుకుపోవడంతో టీటీడీ చైర్మన్ పదవి హామీ ఇచ్చారట. ఇప్పుడు అది లేకపోవడంతో అంతర్మథనంలో పడ్డారట మాజీ ఎమ్మెల్యే ద్వారక. ఎన్నికల తర్వాత పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు ద్వారక దూరంగా ఉండడంపై నియోజకవర్గంలో ఆయన అనుచరులు ఆందోళనలో ఉన్నారట. వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఇక్కడా గుర్తింపు లేకపోవడంపై ద్వారకపై అనుచరులు ఒత్తిడి తెచ్చారట. రాయచోటి నుంచి మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి ఉండడంతో ద్వారక అనుచరులను పక్కన పెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ లేదు, ఎన్నికల పనులు లేవు అంటూ ఆందోళన చెందుతున్నారట. అయితే ఇంకా 4 ఏళ్లు ప్రభుత్వం ఉంటుంది కావున ఆయన వేచి చూసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ద్వారక మళ్లీ వైసీపీతో టచ్లోకి వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైసీపీ గూటికి చేరడంతో ద్వారక వైసీపీలో చేరినా పెద్దగా ఉపయోగం ఉండదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.